వద్దాం చెప్పాను, ఎందుకంటే కండిషన్ చూస్తే అర్థమవుతుంది. పూటకు 6-7 లీటర్ పిండుతున్నా అంటే గేదె కండిషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ గేదె కండిషన్ చూడొచ్చు. ఆవులు కూడా అక్కడ సైడ్ ఉన్న ఆవులు చూడండి టైంకి ప్రెగ్నెంట్ టైం టు టైం అవుతుంటాయి. ఓకే, ఇంకా మళ్ళీ కట్టినాక కూడా ఒక 7 నుంచి 8 గిట్టుబాటు అవుతుందా ధరకు ఈ దానకు అనేది? ఇంకా గిట్టుబాటు అంటే ఇదే బెటర్ అనిపిస్తుంది మాకు సురభి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అగ్రో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము యాచారం మండలంలోని నల్లవెల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ రైతులు చాలా వరకు అయితే ఆవులతో పాటు గేదెలు కూడా పెంచుతున్నారు. ఎందుకంటే విలేజ్లలో ఓన్లీ హెచ్ఎఫ్జెడ్సీ ఆవులు పెంచుతారు. అలా కాకుండా ఇక్కడ చాలామంది రైతులు అయితే ఆవులతో పాటు గేదెలు కూడా మనకు పెంచడం జరుగుతుంది. దాని గురించి డీటెయిల్గా వీళ్ళు పెట్టే దాన ఇక్కడ చుట్టుపక్కలే కాకుండా ఆంధ్ర, తెలంగాణలో చాలా వరకు అయితే సురభి దాన వాడడం జరుగుతుంది. ఈ రైతన్న కూడా వాడడం జరుగుతుంది. అన్నతో డైరెక్ట్ ఇంటర్వ్యూ చేద్దాం. ఎన్ని సంవత్సరాల నుంచి, 4 సంవత్సరాల ముందు నుంచి ఒక వీడియో ఉంది అన్నగారితో. ఇప్పుడు కూడా అదే వాడుతున్నారు. డిఫరెన్స్ ఏందనేది డీటెయిల్గా అన్నగారితో. మీ పేరన్న? శ్రీశైలం. ఇక్కడ అడ్రస్ ఏమొస్తుంది? ఇది నల్లవెల్లి యాచారం మండలం నల్లవెల్లి. ఓకే, 4 సంవత్సరాల ముందు అయితే మన ఛానల్లో మీ వీడియో ఉంది. అలా కాకుండా ఈ దానా మీరు ఎన్ని సంవత్సరాలుగా, 4 సంవత్సరాలు కాకుండా ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు? మేము ఒక 5 సంవత్సరాల నుంచి వాడుతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయి? మన దగ్గర 7 బర్రెలు ఉన్నాయి. ఓకే, ఒక 6 ఆవులు ఉన్నాయి. ఎన్ని ఎకరాల ల్యాండ్ ఉందన్న మొత్తం? మాకు 2 ఎకరాలు. 2 ఎకరాలు ఉంది. ఇది దీంతో పాటు వ్యవసాయం కూడా చేస్తారా? 2 వ్యవసాయంలో ఏది వాడతారు, ఏమేమి వేస్తారు? పత్తి. ఓకే, బయట పంటలు. ఇప్పుడు చాలా వరకు అయితే రైతులు ఇక్కడ గ్రామాలలో పెంచితే ఆవులే పెంచుతారు ఎక్కువ శాతంగా. అందరికని చెప్తారు, కొంతమందికి ఎక్కువ ఆవులే పెంచితే గేదెలు పెంచుతారు. మీరు 2 మిక్స్ ఎందుకు చేసి ఆవులు గేదెలు మిక్స్ చేయడానికి కారణం లేదు? అంటే ఇప్పుడు రేటు తక్కువ వస్తుంది కానీ ఆవుల పాలు. అవును, దానితోటి మనకి ఇన్కమ్ సరిపోతలేదు కాబట్టి బర్రెలను పెట్టుకుంటాం, గేదెలు కూడా పెట్టుకుంటున్నాను. గేదెలు ఎలా ఇస్తున్నారు పాలు? గేదెల పాలు 2 మిక్స్ చేసి ఇస్తారా? దాని సపరేట్, దీని సపరేట్. ఓకే, గేదెలు ఎవరు ఇంటికి వస్తారా లేకుంటే అది కూడా మనకి డైరీకి? ఊర్లో అంటే హైదరాబాద్ తీసుకెళ్లేటోళ్ళు ఉంటారు. ఓకే, వాళ్ళ కోసం అనేది. గేదెలలో ఎన్ని రేట్ ఉంది పాలది? ఆవులలో ఏ విధంగా ఇస్తున్నారు పర్ లీటర్కి? 30 రూపాయలు పడతాయి ఆవులు. ఓకే, గేదెలలో బర్రెల పాలు 55-60 పడుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ దానా 5 సంవత్సరాలుగా వాడుతారు కదా, దీంతో వల్ల లాభాలు ఏ విధంగా అనిపించినాయి? ఈ 5 సంవత్సరాలు వాడడం వల్ల ఇక్కడ చుట్టుపక్కల రైతులందరూ ఇదే వాడుతున్నారు. ఇదే కాకుండా కూడా మహబూబ్నగర్ డిస్టిక్లో కానీ, రంగారెడ్డిలో కానీ, లేకుంటే నాగర్ కర్నూలు కానీ, అలాగనే ఆంధ్రాలో కానీ, ఖమ్మం రైతులు, తెలంగాణ, ఆంధ్రలో చాలామంది ఈ దానా వాడుతున్నారు. మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి, 5 సంవత్సరాలుగా ఏ అనుభవం చెప్పండి, ఏమేమి ఉంటుంది ఇందులో? అంటే అవి టైంకు కడుతున్నాయి, టైంకి ప్రెగ్నెంట్ టైం టు టైం అవుతుంటాయి. ఓకే, ఇంకా మళ్ళీ కట్టినాక కూడా ఒక 7 నుంచి 8 నెలల వరకు పాలు వస్తున్నాయి. యథావిధిగా ఇస్తూనే ఉన్నాయి. కాకపోతే కొద్దిగా తగ్గుతుంటాయి. ఓకే, ప్రెగ్నెన్సీ ఏవి అంటే దూడ ముదిరిన కొద్దిగా తగ్గుతుంటాయి. ఓకే, ఇంకా అప్పటిదాకా 8 నెలల దాకా ఇస్తున్నాయి పాలు కూడా మంచిగానే ఇస్తున్నాయి. ఆవులలో కూడా అలా ఉంది, గేదెలలో కూడా అట్లా? రెండిట్ల. ఓకే, ఈ దానాతో పాటు వేరే ఏదైనా దానా వాడతారా మీరు? ఇంకా నేను ఏది వాడను, ఓన్లీ సురభిలో ఇది తేజస్వినే వాడతాను. తేజం అనేది సురభిలో 4 రకాలు ఉంది, అందులో తేజం అనేది రైతు వాడుతున్నారని చెప్తున్నారు. ఎక్కడ దొరుకుతుంది ఇది మీకు? ఇక్కడ మార్కెట్లో దానా షాప్లో వెళ్ళి తీసుకుంటారు. ఓకే, గిట్టుబాటు అవుతుందా ధరకు ఈ దానకు అనేది? ఇంకా గిట్టుబాటు అంటే ఇదే బెటర్ అనిపిస్తుంది మాకు సురభి కాబట్టి. ఓకే, అదే తెచ్చుకొని అదే వాడుకుంటాం. పాలల్లో ఏమన్నా పెరగడం కానీ, పాలల్లో నాణ్యత కానీ, ఇంకా ఫ్యాట్ కంటెంట్ ఆ విధంగా ఏమన్నా మంచిగా ఈ దాన వల్ల బెటరే ఉంటుంది అన్న. ఓకే, చూడడానికి కూడా అంటే పాలు, బర్రె పాలు మంచి వైట్గా తయారవుతాయి. ఓకే, చిక్కదనం ఉంటుంది, చిక్కదనం మంచిగానే ఉంటుంది. ఓకే, ఈ ఆవులలో ఈ విధంగా ఉంది. ఆవులలో చాలా వరకు అయితే హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. గేదెల కన్నా ఆవులలో ఎక్కువ రోగాలు రావడం కానీ, ఇంకా అబార్షన్ కావడం కానీ, ఆ విధంగా ఆవులలో ఎక్కువ ఉంటాయి. హెచ్ఎఫ్జెడ్సీ ఆవులు ఎందుకంటే కొంచెం వీక్ ఉంటాయి కాబట్టి. ఇందులో ఏమైనా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఆవులలో? మాకైతే ఏం ప్రాబ్లం రాలేదు. కాకపోతే అప్పుడప్పుడు పొదుగాపు అనేది ఒకటి వచ్చేది కానీ, అవును, ఇంకా దప్తింగ్ ఏ ప్రాబ్లం లేదు. పొదుగాపు ఒకటి. ఓకే, దప్తింగ్ ఏది. ఓకే, పొదుగాపు టు టైం ఆవులు ఎదక రావడం కూడా మంచిగా వస్తుంది. టైం టు టైం కడుతున్నాయి. గేదెలు కూడా ఆ విధంగానే కడుతున్నాయి, మంచిగా. ఓకే, చూడొచ్చు ఫ్రెండ్స్, రైతన్న కూడా చెప్తున్నారు కదా. డైరెక్ట్ ఏంటంటే ఏదో తికమక అలా విధంగా కాకుండా డైరెక్ట్ క్వశ్చన్, ఎందుకంటే మీరు వీడియో కూడా చూడొచ్చు అన్నది 4 years బ్యాక్ కూడా ఉంటుంది. చాలా ఇక్కడ తెలంగాణలో సురభి అనేది చాలా మంచి పేరు ఉన్న దానా. 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు వీళ్ళు అయితే నాకు తెలిసిన కాడైతే 5 yearsగా నాకు తెలిసి ఈ దానా వాళ్ళు. మనకు చాలామంది డీలర్ షాప్ వాళ్ళు కూడా ఇదే దానా ఎక్కువ మంది అమ్ముతుంటారు. ఎందుకంటే చాలామంది రైతులు పత్తి కల్లి, కంది చున్ను 2 రకాలే దానా వేస్తుంటారు. ఆ విధంగా కాకుండా తగిన పోషకాలు ఆవులలో గేదెలు కావాలంటే మీకు
10 రకాల దానాలు ఉంటాయి. అంటే మీకు ప్రోటీన్ కావాలి, ఫైబర్ కావాలి, ఫ్యాట్ కావాలి. ఎందుకంటే ఇవన్నీ మీకు ప్రోటీన్ అవసరం హెల్త్ ఇష్యూస్ కోసము, ఇంకా గట్టిదనానికి ఆవులలో కాల్షియం ఉండడానికి ప్రోటీన్ అవసరం. ఫ్యాట్ కావాలంటే ఆవులు ఎప్పుడైనా ఎక్కువ శాతంగా పాలలో ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాల్షియం కూడా పాలలో ఎక్కువ రావడం వల్ల వీక్ అయ్యే ఛాన్సెస్, అది ఫ్యాట్ దానికి ఓవర్కమ్ చేస్తుంది. ఫైబర్ అనేది డైజెషన్కి పనిచేస్తుంది. తగినంత పోషకాలు దానాలో ఉండడం వల్ల ఆవులు టైంకి ప్రెగ్నెంట్ కావడము, హెల్త్ ఇష్యూస్గా చూసుకోవచ్చు. అన్న వాడే గేదెలు చూడండి, అన్న ఇదే గేదెలకు వాడుతున్న ఆవులు కూడా కండిషన్ చూసుకోవచ్చు. అక్కడ మీరు గేదెలు ఎంత మంచి కండిషన్ ఉన్నాయి చూడండి, టైంకి ప్రెగ్నెంట్ అవుతున్నాయి. అన్న మీ దగ్గర ఉన్న ఆవులు హైయెస్ట్ ఎన్ని లీటర్ల పాలు ఇచ్చే ఆవు ఉంది? 10 లీటర్ వస్తాయి. పూటక ఒక రోజుకా? పూటకు 10, రోజుకి 20 లీటర్లు ఇచ్చే ఆవు ఉంది. ఏ ఆవు ఉంది ఇందులో? ఏ ఆవు అది? అక్కడ నిలబడేది కూడా తెల్లబట్టి. అవును, అవి 2. ఓకే, ఇది కూడా ఇస్తాయి. ఈ తెల్లది కూడా. ఈ తెల్లది కూడా. గేదెలలో ఎంత ఇస్తుంది హైయెస్ట్ పాలు? అవి కూడా ఇస్తాయి 8, 7. పూటకి 8 లీటర్, 7-8 లీటర్. ఎక్కడ కొన్నారు ఈ గేదె? లాస్ట్ 7 లీటర్లు నుంచి 8 లీటర్ లాస్ట్ వరకు. ఓకే, పూటకి చెప్తున్నా? పూటకి. ఓకే, స్టార్ట్ ఎంత ఉంది? స్టార్టింగ్ 5, 6. ఓకే, ఎక్కడ కొన్నారు ఈ గేదెలు? మీ ఇంటి దూడలేనా లేకపోతే బయట నుంచి కొన్నారు? బయట నుంచి కొన్నాం. బయట నుంచి కొన్నారు. ఆవులు కూడా బయట నుంచి కొన్నారు? అన్ని బయట. ఓకే, చూడొచ్చు ఎన్ని పాలల్లో కూడా ఈ రైతు అవద్దం చెప్పారు. ఎందుకంటే కండిషన్ చూస్తే అర్థమవుతుంది. పూటకు 6-7 లీటర్ పెండుతున్నా అంటే గేదె కండిషన్ చూడండి ఎంత మంచిగా ఉందో. ఆ గేదె కండిషన్ చూడొచ్చు. ఆవులు కూడా అక్కడ సైడ్ ఉన్న ఆవులు చూడండి. ఆవులు పాలు ఇవ్వాలంటే ఓన్లీ మీకు దానాలతో పాటు దానికి కాల్షియం అదేమన్నా ఇస్తారా మీరు? కాల్షియం వాడతాం. కాల్షియం ఒకటి వాడతారు. మిల్లర్ మిక్చర్ ఏమైనా వాడతారా? మిల్లర్ మిక్చర్ కూడా వాడతాం. కాల్షియం మిల్లర్ మిక్చర్ 2 వాడతారు. ఓకే, ఉప్పు అయితే ఇందులో ఉంటుంది ఆల్రెడీ. ఉప్పు గిప్పు ఏది వాడాను? ఓన్లీ కాల్షియం మిల్లర్ మిక్చర్ అయితే వాడతాం. ఓకే, 10 రకాల దానాలతో పాటు ఉప్పు కూడా ఇందులో ఉంది. ఎందుకంటే ఉప్పు వల్ల డైజెషన్ కూడా మంచిగా ఉంటుంది ఆవుల గేదెలలో. ఇంకొకటి అన్న కాల్షియం మిల్లర్ మిక్చర్ అనేది వాడుతున్నారని చెప్తున్నారు. అది ప్రతి రైతులు, చిన్నకారి రైతుల నుంచి పెద్దగా డైరీ ఫామ్ ఉన్న రైతులు మినరల్ మిక్చర్ కాల్షియం అనేది కంపల్సరీ. మీరు ఇది ఎండుగడ్డి పచ్చిగడ్డి ఎంత వేస్తారన్న ఒక గేదెకి ఒక ఆవుకి ఎన్ని కేజీలు లెక్కేస్తారు? కేజీలు లెక్క అంటే కేజీలు అనేది ఏముండదన్న. ఓకే, ప్లాస్టిక్ ట్రప్ ఉంటుంది, ఆ ట్రప్ లెక్కేసుకుంటూ వెళ్తారు. ఇది ఏమన్నా కేజీలు లెక్కేస్తారా లేకుంటే ఇది కూడా నార్మల్గా వేస్తారా దానా? అంటే పాలు ఇచ్చేదానికి కొద్దిగా అట్లా వేస్తుంటాం, ఎక్కువ వేస్తారు. తక్కువ ఇచ్చేదానికి కొంచెం. ఓకే, ఓకే, టైంకి ప్రెగ్నెంట్ అయితే అవుతున్నాయి. మెయిన్గా డైరీ ఫామ్ సక్సెస్ కావాలంటే 2 ఇష్యూస్ ఉంటాయి. ఒకటి రోగాలు అనేది ఆవుల గేదెలకు తక్కువ రావాలి, ఇంకొకటి ఏంటనేది టైంకి ప్రెగ్నెంట్ కావాలి. రీసైక్లింగ్ అనేది ఉండాలి. టైంకి ప్రెగ్నెంట్ అయితే, టైంకి డెలివరీ అయితే రైతు అనేది సక్సెస్ఫుల్గా ఉంటాడు. అదే మీకు టైంకి ప్రెగ్నెంట్ కాకుంటే అది మీరు ఎలాంటి గేదె ఉన్నా, ఎన్ని లీటర్లు ఇచ్చే గేదె ఉన్నా అది పాడవడం, రైతు లాస్లో కావడం అవ్వడం జరుగుతుంది. ఆ విధంగా నష్టపోవడానికి మెయిన్ కారణాలు అయితే డైరీలో ప్రెగ్నెన్సీ కాకపోవడం. ఆ ప్రెగ్నెంట్ టైం టు టైం అయితే చాలా మంచిగా డైరీ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయవచ్చు. ఈ రైతు అనేది చాలామందికి తెలుసు. చూడొచ్చు, అప్పుడు కేవలం ఆవులు ఒక 2 గేదెలు ఉండే, ఒక 4-5 ఆవులు 2 గేదెలు. ఇప్పుడు చూడొచ్చేమో అన్న 10 నుంచి 15 వరకు ఆవులు గేదెలు ఉన్నాయి. ఇంకా చాలామంది రైతులు ఏ దానా వాడాలి, ఎలాంటి దానాలు వాడాలి అనేది అడుగుతుంటారు. కానీ 10 రకాల దానాలు ఏదైనా ఉందంటే అది సురభి దానం అని చెప్పొచ్చు. ఎందుకంటే 10 రకాల దానాల్లో అన్ని కావాల్సిన అన్నీ మనకు దొరుకుతాయి పోషకాలు. ఆ విధంగా నేను ఇదే దానా వాడాలని నేను చెప్పను, కానీ రైతు అనుభవంతో పాటు నేను ఒకటి చెప్పొచ్చు. ఏంటంటే ఎక్కడైతే మీకు 10 రకాల డిఫరెంట్ న్యాచురల్గా ఉన్న దానాలు వాడతారో అక్కడ మీకు సమస్యలు అనేది ఆవుల గేదెలు తగ్గిపోతుంది. ఈ మాట అయితే అందరికీ తెలిసేది. ఎందుకంటే 2-3 రకాల దానాల వల్ల ఏదో ఒక లోపం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అదే 10 రకాల దానాలు ఉంటే ఎందులో అయితే విటమిన్స్ ఒక దాంట్లో లేకుంటే ఇంకో దానాతో అది ఓవర్కమ్ చేయొచ్చు. ఆ విధంగా ఉంటుంది ఫ్రెండ్. కావాల్సినవి మొత్తం 4 రకాల సురభి దానాలు ఉంటాయి. 4 రకాలు కూడా బ్యాగ్ల మీద కూడా మెన్షన్ ఉంటుంది ఏం ప్రైజ్ అనేది. ఇంకొకటి ఏంటంటే గిట్టుబాటు అవుతుంది అన్న ఈ ధర లెక్క చూసుకున్నట్లయితే పాలకు. ఇంకా మరి పచ్చిసెక్క కొనబోతే అది 35 నుంచి 40 దాకా ఉందన్న. ఓకే, ఇది ఎంత ఎన్ని కేజీల బ్యాగ్? ఇది 50 కేజీలు. 50 కేజీలు. ఇది చూసుకోవచ్చు. 45 కేజీలో కూడా ఉంటుంది, 50 కేజీలలో కూడా ఉంటుంది. అన్న 50 కేజీలు వాడతారని చెప్తున్నారు. ఇప్పుడైతే 45 కేజీలు తీసుకున్నారు. 4 రకాలు ఉన్నాయి. 4 రకాలు వేరే వేరే ప్రైజెస్ ఉన్నాయని చెప్తున్నారు.